మీరు వినబోతున్న కథ తోడొకరుండిన అదే స్వర్గము. రచన పుచ్చ అన్నపూర్ణ గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెళ్లి హడావుడి అయిందనుకుంటే ఇప్పుడు ప్రయాణం హడావుడి వచ్చింది. ఖాయంగా వెళ్తున్నామంటావా అంటూ సోఫాలోకి చేరాడు రవిచంద్ర. వెళ్ళకపోతే అక్కడ పెట్టిన ఇంటికి లక్షలన్నీ ఏమవుతాయి? అమ్మితే మళ్ళీ వస్తాయి. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అని మనవాళ్ళు అంటూనే ఉంటారు కదా అంటూ స్టవ్ పక్కన గట్టు మీద చిందరవందరగా ఉన్న 4-5 వస్తువులు సరిగా సర్దింది మాధవి. 2 క్షణాల నిశ్శబ్దం తర్వాత, ఇంతదాకా వచ్చాక మీకు నిజంగా వెళ్ళాలన్న మోజు లేకపోతే కష్టం కదా అన్నది చివరకు. ఇన్నేళ్లుగా కావాలనుకుని నేను అడ్డు చెప్తూ వచ్చానని ఊరుకున్నావు. ఒక్కసారి ఒప్పుకున్నాక మళ్ళీ ఎందుకు కాదంటాను? పైగా ఇన్నాళ్ళు అనుకుని తిరిగి ఇండియా వెళ్ళిపోయి బెజవాడలో సెటిల్ అవుతున్నామనుకుంటే నాకు బాగానే ఉన్నది. టీవీ రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు కానీ టీవీ ఆన్ చేయకుండా భార్యకి సమాధానం చెప్పాడు రవిచంద్ర. 25 పైన అమెరికాలో నివసించాక తిరిగి ఆంధ్రదేశంలో స్థిరపడడానికి వెళ్లాలని నిశ్చయించుకోగలగడం ఎంత కష్టమైన నిర్ణయమో తెలిసినా, రోజులు గడుస్తున్న కొద్దీ భర్త కూడా స్వదేశం తిరిగి వెళ్లడానికి తనలాగే ఉబలాటం పెంచుకుంటున్నాడని గ్రహించిన మాధవి సంతోషించింది. రీయూజబుల్ టవల్తో గట్టు తుడిచి అది కడిగి గట్టు మీదనే ఎండడానికి పరిచి వేడి నీళ్లతో చేతులు కడుక్కుంది. పెళ్లి హడావుడైనాక ఒకరోజు పని మనిషిని పిలిపించుకోక ఒక్కతివే పనులన్నీ చేసుకుంటావెందుకు అని ఇంకోసారి విసుక్కున్నాడు రవిచంద్ర. పెళ్లి జరిగిందనే కానీ ఇంట్లో జరిగిందేముంది? 2 కుటుంబాల చుట్టాలు వచ్చి 2 రోజులుండి వెళ్ళారంతే కదా. పైగా నా సర్దుడికి పని మనిషి ఏం చేయగలదు? అలమరలు తీసి అవసరమైన సామాను గట్టు మీద చేర్చసాగింది మాధవి. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. 60 ఏళ్లు నిండిన వాడిని. ఈ ఓపిక నాకు లేదు. 2 సార్లు ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చేటప్పటికి పనయింది. కాసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ లేచి నిలబడ్డాడు. 52 ఏళ్ళు తక్కువ వయసేమీ కాదు కానీ మీరన్నట్లు ఇండియా వెళుతున్నామన్న ఆలోచననే నాకు శక్తినిస్తున్నట్లుంది. మీరు పని తప్పించుకోవాలని చూస్తున్నట్లున్నారు. కొద్దిగా నవ్వి, అదీను నిజంగా నీరసంగా అనిపిస్తోందిలే. ఒకసారి నా డాక్టర్తో మాట్లాడతాను అంటూ మెట్లెక్కి పైకెళ్ళిపోయాడు. ఒక్క క్షణం భర్త ఆరోగ్యం గురించి ఆదుర్దా కలిగిన పెళ్ళి ప్రయాణం అనుకున్నప్పటి నుండి కొంత పని శ్రమ తప్పవు కదా. అందుకని ఆ అలసట అని సరిపెట్టుకుంది. ఇంటికి వెళ్ళాక ఇద్దరికీ అంతా రెస్టే కదా అని అనుకుంది. దాదాపు 20 ఏళ్ల నుండి ఉంటున్న ఈ ఇంటిని కాకుండా ఇప్పుడు వెళ్ళబోయే కొత్త చోటునే ఇల్లు అని అనుకోవడం ఏమీ ఆశ్చర్యం కలిగించలేదు మాధవికి. ఎన్నేళ్ల నిరాశ తర్వాత ఆ ఆశ నిజమవుతున్నది. చేతిలో పనాపి ఫ్రిజ్ తీసి బత్తాయి రసం గ్లాసులోకి పోసుకుని వచ్చి ఫ్యామిలీ రూమ్లో సోఫాలో కూర్చుంది. టీవీ ఆన్ చేసి కొద్దిసేపు ఛానల్స్ మార్చి చూసింది. కానీ మనస్సు దృష్టి కూడా దానిమీద నిలవలేదు. పిల్లలు 3 చక్కగా జీవితంలో స్థిరపడ్డారు అన్న విషయాన్ని మించి కూడా ఎక్కువ సంబరం కలిగిస్తున్న విషయం మీద మాత్రం మనసు నిలిపింది. తెర మీద కదులుతున్న బొమ్మల వేగాన్ని మించి ఆలోచనలను పరిగెత్తించింది. 25 ఏళ్ల కిందట అసలు అమెరికా రావడమనే విషయంలో పెద్ద మోజు లేకపోయినా 2 ప్రక్కల ఒక్కొక్క కుటుంబ సభ్యులు అప్పటికే వచ్చి ఉంటానా, 5-6 ఏళ్లు బాగా డబ్బు సంపాదించుకుని తిరిగి వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఉండటంతోనూ 4 ఏళ్ల కొడుకుతో 2 ఏళ్ల కూతురుతో కలిసి భర్త వెంట అమెరికా రావడం అభ్యంతరకరంగా తోచలేదు మాధవికి. కొత్త దేశానికి అలవాటు పడడం, 2వ కొడుకు పుట్టడం, పెద్ద పిల్లలను బడిలో చేర్చటం లాంటి విషయంలో మునిగిపోయి ఆ 5-6 ఏళ్ళు అసలు తిరిగి ఇండియా వెళ్ళడమనే ఆలోచనే చేయలేదు. శుభకార్యాలు అశుభకార్యాల కోసం ఆ లోపల 2 సార్లు విజిట్కి మాత్రం వెళ్ళి రావాల్సి వచ్చింది. ఖర్చు పెట్టిన డబ్బు సంపాదించాలి కదా. కనీసం అంత ఆదా చేయడానికి చాలా ఏళ్లు పడుతుంది. మళ్ళీ ఒకసారి ఇండియా వెళ్ళొద్దాం, మళ్ళీ ఆ ఖర్చంతా సంపాదించాలి అన్న చక్రంలో ఇరుక్కున్నారు కొన్నేళ్లు. అంతేకాదు, 25 ఏళ్ళు 30 ఏళ్ళు కిందట ఈ దేశం వచ్చిన చాలామంది భారతీయుల్లాగానే అమెరికాలో పిల్లల్ని పెంచడం ఎంతో తేలికని
పసిపిల్లల కోసం కూడా ఎంతెంతో సామాను కొనవచ్చని, పెద్ద పిల్లలకు కూడా ఆటలు పాటలు, చదువులో కూడా ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయని, ఊరికే పాఠాలు చదివి బట్టీలు పట్టడం కాకుండా పిల్లలు తెలివిని ఉపయోగకరంగా వాడుకోవడానికి వీలున్నదని, ఇండియాలో ఎంత డబ్బొచ్చినా దేనికి చాలకుండానే ఉంటుందని, అమెరికాలో దొరికే ఆహార పదార్థాలు చాలా ఆరోగ్యవంతమైనవని అనుకున్నారు, చెప్పుకున్నారు. అందరిలాగానే అధునాతన సదుపాయాలన్నిటికీ చాలా తేలికగా అలవాటు పడ్డారు. రెండోసారి విజిట్కి వెళ్ళినప్పుడు పెద్ద కొడుకు ఇండియాలో బోర్ కొడుతుందని, చేసేందుకేమీ లేదని, ఇల్లు దాటి వెళ్ళడానికి ఎండని గొడవ చేసి మూడోసారి రావడానికి నిరాకరించాక కానీ కొద్దిగా ఆలోచన మొదలు కాలేదు మాధవిలో. దుమ్ము ధూళి, ఈగలు దోమలు, బురద అని ప్రయాణానికి నిరాకరించిన కొడుకుని ఒప్పించలేకపోయింది. కానీ కూతుర్ని చిన్న కొడుకుని మాత్రం తీసుకెళ్ళింది. పక్కింట్లో అద్దెకొచ్చిన వారి పిల్లలిద్దరూ వాళ్ల వయసున్న వాళ్లే కాక చిన్నప్పటి నుండి కాన్వెంట్స్లో చదువుతున్న వాళ్ళు కావటాన ఆసారికి పిల్లలిద్దరూ గొడవ చేయలేదని తృప్తిపడింది. అయినా వెళ్ళి 10 ఏళ్ళయింది కదా మధు, తిరిగి ఇక్కడికి రావడం ఏమైంది అని అన్నయ్య అడిగినప్పుడు మాత్రం పిల్లలు ఒప్పుకోరంటున్నారు తను. పైగా తనకి కూడా అక్కడ బాగా పై లెవెల్కి వస్తే తప్ప ఇక్కడ మంచి ఉద్యోగాలు రావన్న సందేహం ఉన్నది. అందుకని ఇంకా కొన్నేళ్ళు ఆగాలి అని మొహమాటంగా అంటూ తప్పించుకుంది. అక్కడకు వెళ్ళిన వాళ్ళెవరైనా తిరిగి ఇక్కడికి వచ్చేస్తారని మేమెవ్వరం అనుకోంలే అన్నప్పుడు మాత్రం మౌనంగా ఊరుకోవలసి వచ్చింది. తిరిగొచ్చాక ఆ విషయం గురించి భర్తను కదిలిస్తే తెలియనట్లుగా మాట్లాడితే ఎట్లాగూ? 3 సార్లు వేలకు వేలు పెట్టుకుని ఇండియా ట్రిప్స్కి వెళ్ళాం. నీ కారు పాతబడ్డదని అది మార్చి కొత్తది తీసుకున్నాం. అక్కడ ఖర్చులు ఖరీదులు అన్నీ ఎట్లా ఉన్నాయో నువ్వే చెప్తూ ఉంటావు. దాచిపెట్టుకునేందుకేమీ లేకుండా 3 పిల్లలతో వెళ్ళి ఏం చేస్తాం అని ఆ ప్రసక్తి ఆపేశాడు. 2 ప్రక్కల కుటుంబ సభ్యులు అక్కడేమీ కొరత లేకుండా హాయిగా ఉంటున్నప్పుడు తామెందుకు ఉండలేరు అన్న ప్రశ్న అప్పుడు అడగమనలేదు మాధవి. నిజానికి ఇండియా పిచ్చి మరీ ఎక్కలేదేమో అప్పటికి. లేకపోతే ఆపాటి అవకాశం కూడా మళ్ళీ రాదేమోనని ఎందుకు అనుకోలేదప్పుడు అని తర్వాత చాలాసార్లు అనుకోవలసి వచ్చింది. తర్వాత ఇంకోసారి వెళ్ళినప్పుడు తను రానని కూతురు, అయితే తను రానని చిన్న కొడుకు పట్టుపట్టినా అధికారం ప్రయోగించి ఇద్దరినీ తీసుకెళ్లినందుకు చెంపలేసుకుంది. ఇంట్లో ఉన్న పాత కొత్త పుస్తకాలు, పత్రికలు, మేనమామ పిల్లల పాఠ్యపుస్తకాలు చదువుతూ కొడుకు ఏదో ఒక విధంగా కాలక్షేపం చేశాడు. కానీ ఇక్కడ పిల్లలకు అక్కడ పిల్లలకు వేసవికాలం సెలవులు ఒకటి కాకపోవటాన ఏమీ తోచటం లేదని ఏడుస్తూ కూర్చున్న కూతుర్ని మాత్రం ఏమీ చేయలేకపోయింది. ఇంట్లో టీవీ ఉన్నది కదా చూడమంటే, ఆ స్టూపిడ్ టీవీలో రాత్రిపూట తప్ప పగలేమీ రావు, రాత్రి వచ్చేవి కూడా బాగుండవు, నాకు అర్థం కాదు అని సినిమాలు చూడ్డానికి తీరిక చేసుకుని తీసుకెళ్తానంటే, తెలుగు అండ్ హిందీ మూవీస్ ఆర్ సో సిలీ, నోబడీ ఇన్ రియల్ లైఫ్ టాక్స్, డ్రెస్సెస్ ఆర్ సింగ్స్ లైక్ దాట్ ఇన్ ఇండియా అని అంటుంటే అవన్నీ నిజమని తెలిసి ఉండటాన ఏమీ చేయలేకపోయేది. పిల్లలకు బోర్ కొట్టకుండా చూడాలని 2 ప్రక్కల చుట్టాలు ప్రయత్నించేవారు. కానీ ఓ ఆట మాట, పని పద్ధతి ఏది ఒకటి కాకపోవటాన కొన్నిసార్లు కుదిరినా చాలాసార్లు ఆ ప్రయత్నాలు ఫలించేవి కావు. అప్పుడు కానీ పిల్లలు భారతీయ సంస్కృతి, సంప్రదాయం, పద్ధతులకి ఎంత దూరంగా ఎంత ఎడంగా పెరుగుతున్నారో అర్థం కాలేదు మాధవికి. సాధ్యమైనంత చేతనైనంత అవన్నీ నేర్పుతూ పెంచడానికి ప్రయత్నిస్తేనే ఇటువంటి ఫలితం కనిపిస్తున్నదిప్పుడు. అప్పటి వరకు దాదాపు డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్న ఇమిగ్రెంట్ తల్లిదండ్రులంతా కూడా పిల్లల్ని గురించిన ఆ నిజాన్ని అప్పటికే గ్రహిస్తూ ఉండడంతో గుళ్ళు, సాంస్కృతిక సమాజాలు, పండుగలు, వేడుకలు మొదలుపెట్టుకున్నారు. యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఇండియన్ క్లబ్స్ మొదలైనాయి. కానీ జరిగిన నష్టం అప్పటికే జరిగిపోయిందనిపించింది మాధవికి. ఆ మాట అన్నప్పుడు రవిచంద్ర మొదట విమర్శించినా తర్వాత సర్ది చెప్పాడు. పిల్లలకు తెలుగు అర్థమవుతుంది, తడుంకుంటూ మాట్లాడగలరు కూడాను. మనం గుడికి వెళ్ళినప్పుడల్లా వెంట రమ్మంటే వస్తారు. కళ్ళు మూసుకుని నువ్వు నేర్పిన ఆ 2-3 పద్యాలేవో చదువుకుంటారు. ఎప్పుడో తప్ప ఎదురు తిరిగి మాట్లాడరు. చుట్టాలతో మన ఫ్రెండ్స్తో మర్యాదగా ఉంటారు. కంపెనీ ఉంటే ఇండియన్ ఫంక్షన్స్కి కూడా వస్తూనే ఉంటారు. చాలా వరకు సిల్లీగా ఉన్నాయని విరగబడ్డా
మంచి సినిమాలని చెప్పి మనం అర్థం చెబుతూ ఉంటే తెలుగు హిందీ సినిమాలు చూస్తారు. వాళ్ళకేదో సంస్కృతి తెలియడం లేదని ఆదుర్దా పడకు అన్న భర్త మాటలు విన్నాక నిజానికి తనకి మాత్రం ఏమెక్కువ తెలుసన్న నిరాశ కలిగింది. కానీ అది బయట పెట్టకుండా ఇండియాలో మాత్రం అందరూ అన్నీ తెలిసే ఉన్నారా ఏమిటి? అది కాదు నేనంటున్నది. కానీ అక్కడ పూర్తిగా మన కల్చర్కే ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి సంక్రాంతి అంటే థ్యాంక్స్ గివింగ్ లాగా అని, దీపావళి అంటే జూలై 4th లాగా అని చెప్పాల్సిన కర్మ పట్టదు కదా మనకి అని వాదించింది. వాళ్ళని ఈ దేశంలో పెంచుతూ పూర్తిగా మన కల్చర్ రావాలంటే ఎట్లా వస్తుంది అని చర్చ ఆపేశాడు రవిచంద్ర. ఆ మాటలు నిజమేనని తెలిసినా తన నిరాశను అణుచుకోవడానికి ప్రశ్నలు లేని సమాధానాలు తనకి తనే సిద్ధం చేసుకుంది. పెరిగిన పద్ధతి పరిసరాల వలన పండగలకి కారణాలు, రామాయణ భారతాల్లోని కథలు, మనుష్యుల పేర్లు తనకి తెలుసు. శ్లోకాలు, స్తోత్రాలు, అష్టకాలు నోటికొచ్చు. ఊరికే 5 నిమిషాలు కళ్ళు మూసుకుని దేవుడి ఎదుట కూర్చుంటే అది పూజ కాదని తెలుసు. మతం గురించి, మత గ్రంథాల గురించి, సంస్కృతి గురించి తనకి మాత్రం ఏం తెలుసని? తెలుగు నెలల పేర్లు తెలియని, అసలు తెలుగులో వేరే నెలలు ఉన్నాయని కూడా తెలియని పిల్లలకు తను నేర్పగలిగేదేముంది అన్న విరక్తి కలిగాక ఇండియా నుండి తన వెంట తెచ్చుకున్న పుస్తకాలన్నీ చదవడం తృప్తిని, సంతోషాన్ని కలిగించాయి. జ్ఞానం, జిజ్ఞాస పెంచాయి. తనకి తెలిసిన ఆ కాస్త వీలైనప్పుడు పిల్లలకి చెప్పడానికి ప్రయత్నించింది. కానీ తమ చదువులో, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో, సోషల్ లైఫ్లో అటువంటివేమీ నేర్చుకునే తీరిక, కోరిక లేకపోయాయి ఆ పిల్లలకి. తను పెరిగినప్పటిలాగా కుటుంబంలో పెద్దలు, చుట్టాలు, చుట్టుపక్కల వారు కలిసి మాట్లాడుకునే మామూలు సంభాషణలో కూడా జ్ఞానం సంపాదించగలిగిన అదృష్టం, అవకాశం ఈ రోజుల్లో ముఖ్యంగా పరాయి దేశాల్లో పెరుగుతున్న పిల్లలకు లేదు కనుక తన ఒంటరి ప్రయత్నాన్నే ఇంకా పెంచింది. చిన్న చిన్న శ్లోకాలు, పద్యాలు మొదలుకొని విష్ణు సహస్రనామాలు, భగవద్గీత శ్లోకాల వరకు క్షుణ్ణంగా, శుద్ధంగా వినవచ్చే ఆడియో టేప్స్ కొని గుడులు, మత సంబంధమైన సమాజాలు, పెద్ద పెద్ద పుస్తకాల కొట్లు అన్నీ తిరిగి అవన్నీ ఇంగ్లీష్ లిపిలో వ్రాసి ఉన్న పుస్తకాలు, సంకలనాలు కొన్నది. రెండూ కలిపి పిల్లలకిచ్చి వింటూ చదివితే ఉచ్చారణ సరిగ్గా తెలుస్తుందని, ఆ రకంగా నేర్చుకోమని, కావాలంటే తను పక్కనే ఉంటానని చెప్పింది. అప్పటికే పెద్దవాళ్ళవుతున్న పిల్లలు శ్రద్ధ, ఇష్టమే కాక సమయం కూడా దొరక్కపోవడంతో ఆ జోలికి వెళ్ళలేదు. ఓ మామ్, యు ఆర్ సో క్యూట్. ఓ మామీ, ఐ నీడ్ టు లెర్న్ ఆల్ దిస్. మామ్, యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్. వీ డోంట్ నో మచ్ ఆఫ్ అమెరికన్ హిస్టరీ. వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ నోయింగ్ ఇండియన్ హిస్టరీ? అంటూ తనని కౌగిలించుకుంటూ, ముద్దు పెట్టుకుంటూ, మురిపెంగా చూసుకుంటున్న పిల్లల్ని చూస్తూ తనకి కలుగుతున్న విచారాన్ని కూడా బయట పెట్టలేకపోయింది. భారతదేశ చరిత్ర గురించే కాదు, ప్రస్తుతపు పరిస్థితి గురించి కూడా తెలుసుకునే మోజు పిల్లలకు లేదని ఖాయం చేసుకున్నాక తనని తానే నిందించుకుంది. వాళ్ల చిన్నప్పుడే తిరిగి వెళ్ళకపోవడం వాళ్ల తప్పు కాదు. అందుకని ఇప్పుడు వెళ్తారేమోనన్న ఆశ పెట్టుకోవడము తెలివి తక్కువే. కనీసం తనైనా వెళ్ళిపోగలిగితే అన్న ఆశ చిగురు దశ నుండి పండు దశకి చాలా త్వరగా వచ్చేసింది. కానీ ఆ పండు చేతికి అందడం మాత్రం తేలిక కాదు. ఏమీ చేయలేక ఆ చేతగానితనం సాధింపు రూపంలో భర్త మీద పడింది. ఐ హోప్ యు ఆర్ నాట్ సీరియస్, తేలికగా కొట్టిపారేశాడు రవిచంద్ర. వచ్చే ముందు తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్న మాట నిజమే, కానీ పరిస్థితి వేరు కదా. ఇదివరకే ఒప్పుకోని పిల్లలు ఇప్పుడు అస్సలు ఒప్పుకోరు. వాళ్ళని వదిలి వెళ్లే ఆలోచనే లేదు. కనీసం మన బాధ్యతలు తీరే వరకైనా వాళ్ల కోసం మనం త్యాగాలు చేయక తప్పదు. రెండో పిల్లవాడు కాలేజీలో చేరడానికి పొరుగురు వెళ్ళి అపార్ట్మెంట్లో ఉండడం మొదలుపెట్టాక ఒక్కర్తే ఇండియా వెళ్ళొచ్చింది. పెద్ద పొజిషన్ వచ్చాక తిరిగి వెళ్ళడం నయం. అప్పుడు అక్కడ అటువంటి పొజిషన్లో రానివ్వరు అని అనేవారని అందరికీ ఇదివరకే చెప్పాను కదా. ఒక్కసారిగా అంత పెద్ద పొజిషన్లో రానివ్వరు అని ఇప్పుడు అంటున్నారని చెప్తే అంతా నవ్వుతారు. ఎట్లాగో వచ్చేది లేదులే, మేమందరం ఎప్పుడో ఆశ వదిలేశాం అన్నారంతా. కనీసం వంకలు పెట్టడమైనా మానేస్తే నయం మనం. రవిచంద్రకి కోపం వచ్చింది కాస్త. చదువులు, ఉద్యోగాలు, ఇళ్ళు వాకిళ్ళు వదులుకొని
ఉన్నపాటున దేశం వదిలేసి వెళ్ళిపోదామంటే ఎట్లా కుదురుతుంది? ఉన్నపాటును కాదనుకో, మధ్య మధ్య అంటూనే ఉన్నావు. అందుకే ఉన్న ఇబ్బందులు చెప్తే అవి వంకలంటున్నావు. అయినా మొదట్లో చక్కగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ మామూలుగా ఉండేదానివి. అనవసరమైన పుస్తకాలు చదవడం మానేసేయి. అక్కర్లేని ఆలోచనలు అవే ఆగిపోతాయి. లేకపోతే ఇక్కడే ఎక్కువగా గుళ్ళకి వెళుతూ ఉండు. చిన్మయ మిషన్కి, రామకృష్ణ మిషన్కి వెళ్తూ ఉండు. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు నేను ఎక్కువ సెలవులు తీసుకుని వస్తాను. నీకు కావలసిన పుణ్యక్షేత్రాలు, పురాతన శిథిలాలు కరువు తీరా చూసొద్దాం. ఆ కల్చర్ చాలు మనకు. కావాలంటే ప్రతి ఏడు విజిట్కి వెళ్ళరా. నేనేమీ అనను. పురాణ పట్టణాలకు వెళ్ళు. అక్కడున్నప్పుడు పిల్లలు బుద్ధిగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు, దేనికి కొరత లేకుండా హాయిగా ఉన్నాం అని సంతోషంగా ఉండు. ఇక వంకలు వదిలేసి సూటిగానే ఇండియా తిరిగి వెళ్లే ఆలోచన లేదన్న సంగతి భర్త నోటి ద్వారా విన్నాక టుమారో ఈజ్ అనదర్ డే అనుకుంటూ తన ప్రయత్నం వదిలేయదలుచుకుంది. కానీ ఏడాది పాటు మాత్రమే ఆ నిర్ణయం నిలిచింది. తండ్రి పోవడంతో రవిచంద్రకు కూడా వెళ్ళక తప్పలేదు. పనులు పూర్తి చేసుకుని 3 వారాల్లో తిరిగొచ్చాడు. కానీ మాధవి ఇంకో 3 వారాలు గడిపొచ్చింది. వద్దనుకుంటూనే ఆ జీవన విధానం మీద ఇంకా మమకారం ఎక్కువ చేసుకుంది. తెల్లవారుతూనే వీధివాకిలి, ముఖద్వారం చిమ్మి నీళ్లు జల్లి ముగ్గు వేసే పని మనుషులను చూసినప్పటి నుండి ఏ గుడి ప్రాంగణం నుండో, ఏ చిన్న కొట్టు నుండో స్పీకర్లో నుండి వెనువచ్చే దేవతాస్తుతులు, భగవద్గీత, కనీసం సినిమా పాటలు విన్నప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చూసే వినే ఎన్నో దృశ్యాలు, శబ్దాలు తన జీవన విధానానికి ఎంతో తేడాగా ఉన్న సంగతి తలుచుకోవటంలో ఘటికులు. కానీ అక్కడ మనం సెకండ్ క్లాస్ సిటిజన్స్మి కాదు కదా కనీసం అని వాదిస్తే యు ఆర్ బీయింగ్ ఇల్లాజికల్ అన్న భర్త సమాధానం మర్చిపోలేదు. కానీ తన ఆశయము మర్చిపోకూడదని తేల్చుకుంది. అందుకే మీరు చెప్పేవన్నీ లాజికల్గా ఉన్నాయని ఒప్పుకుంటున్నాను కదా, కనుక పిల్లలంతా వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడగానే మీరు వాలంటరీ రిటైర్మెంట్ అంటూనే ఉన్నారు కదా, అప్పుడు వెళదాం అని దృఢంగానే అనడం మొదలుపెట్టాక కాస్త కంగారు పడ్డాడు రవిచంద్ర. అందరూ అమెరికా స్వర్గం అనుకుంటూ ఇక్కడ పడుంటుంటే నీకు ఇండియా వెళ్లే పిచ్చేమిటి అని విసుక్కున్నాడు. జన్మభూమి స్వర్గం అని నేను నేర్చుకున్నాను. నిజానికి అంతకన్నా ఎక్కువని కూడాను. ఒకవేళ మీరనుకునే స్వర్గం గురించి ఆలోచించినా ఇండియా కూడా ఇప్పుడు ఎంత మారిపోయిందో చూస్తున్నారు కదా. డబ్బుంటే ఇప్పుడు అక్కడ దొరకనివి, సాధ్యం కానివి లేవు. కరెంటు, నీళ్లు లాంటి వాటి కొరత కూడా తగ్గించుకుంటూ ఓవర్ హెడ్ ట్యాంక్స్, జనరేటర్స్ పెట్టించుకుంటున్నారంతా. ఇళ్లలోనూ కార్లలోనూ కూడా ఏసీలు పెట్టించుకుంటున్నారు అంటూ తను చెప్పదలుచుకున్నది తను చెప్పింది. అంత మారితే ఏది, నీకు కావలసిన ఇండియా ఏది మరి అని ఎగతాళి చేయడానికి ప్రయత్నించాడు. అటువంటి వాదోపవాదాల్లో ఒకసారి తన మనసు దొలిచేస్తున్న విచారాల్లో ఒకటి బయటపెట్టింది. అక్కడ తాత, అమ్మమ్మ, మిగిలిన చుట్టాలు అభిమానంగా చూస్తూ రమ్మని అంటున్నా మన వెంట ఒక 2 నెలలు చుట్టపు చూపుకు రావడానికి గొడవ చేస్తున్నారు పిల్లలు. మన తర్వాత అసలు ఎందుకు వెళ్తారు? వెళ్ళినా 10 ఏళ్లకోసారి వెళ్ళి ఏ హోటల్లోనో ఉండి షాపింగ్ చేసుకుని టూరిస్టులాగా ఊళ్ళు తిరిగి వస్తారు. వాళ్ళకే అట్లా ఉంటే వాళ్ళ పిల్లలకు అసలే ఇష్టం ఉండదు కదా. అందుకే ఇంకో జనరేషన్లో మన కుటుంబానికి మన దేశంతో పూర్తిగా సంబంధం పోతుందనేగా. ఇక్కడున్న మన ఫ్యామిలీ అందరికీ ఇదే సమస్య ఎట్లాగో ఎదురవుతుంది. ఇది వరకటి ఐరిష్ అమెరికన్స్, పోలిష్ అమెరికన్స్ లాగా అవుతారు. కనీసం వాళ్ళు ఒంటి రంగు వలన, మతం వలన, మిగిలిన ఆచార వ్యవహారాల పద్ధతి వలన తేలిగ్గా కలిసిపోయారు. మన వాళ్ళు ఎన్ని జనరేషన్స్ అయినా వాటిన్నింటి వలన వేరుగానే కనిపిస్తూనే ఉంటారు కదా. అటు ఇండియా గురించి తెలియక, ఏ సంబంధమూ లేక, ఇటు స్వంతదనుకునే దేశంలో పూర్తిగా కలిసిపోలేక ఈ ఇండియన్స్ అంతా ఎటూ కాకుండా అయిపోతారేమో అంటూ ఆ ఆలోచనే భయంకరంగా తోచగా కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి మాధవికి. ఎప్పుడూ తొణక్కుండా బెణక్కుండా ఉండే భార్య అర్థం లేనివన్నీ ఊహించుకుని మనసు కష్టపెట్టుకోవడంతో రవిచంద్ర కంగారు పడ్డాడు. తర్వాత జనరేషన్ వాళ్ళెవరో ఏదో అవుతారని నువ్వు బాధపడ్డవేంటి అని అనునయంగా మొదలుపెట్టాడు. మన పిల్లల గురించే అయితే వేరు. ఇండియా నుండి సంబంధాలు చేద్దాం. అప్పుడు వాళ్ళకి వాళ్ళ పిల్లలకు కూడా ఇండియాతో సంబంధం ఉంటుంది కదా.
దేశాలన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి. మనుషుల పద్ధతులు, ఆలోచనలు మారక తప్పదు కదా. ఫిజీ, గయానా లాంటి చోట్లకి ఎప్పుడెప్పుడో వెళ్ళిపోయి ఇంటి పేర్ల దగ్గర నుండి మార్చుకుంటూ అక్కడి వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఇండియాతో సంబంధం లేకుండా ఉండిపోయిన వాళ్ళని గురించి ఇండియన్ పేపర్స్లో చదవడం మానేసేయి. ఎప్పుడో ఏదో అవుతుందేమోనన్న లేనిపోని ఆలోచనలతో మనం ఉన్నన్నాళ్ళు అవస్థ పడతామా? నువ్వు నేను దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించలేం. అటువంటి కారణ జన్ములు వేరే ఉంటారు అని నచ్చజెప్పాడు. అంతేకాదు, తెల్లవాళ్లలాగా మనవాళ్ళు ఇక్కడ ఎప్పటికీ కలిసిపోలేరు అని మనం అనుకుంటున్నాం. ఇక్కడ పుట్టి పెరిగిన మన పిల్లలే ఆ మాట అనుకోవడం లేదు. వాళ్ళ తరువాత వాళ్ళు అసలెందుకు అనుకుంటారు? ఇది వాళ్ళ దేశం. మనిషి సంఘజీవి, సంఘానికి తగ్గట్టుగా ఉండగలడు. కానీ నా దేశము, నా సంఘము కాదు అనుకోకుండా ఉండలేకపోయింది మాధవి. పిల్లలకు ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్లతో పెళ్ళిళ్ళు చేయడం అనేది అంత తేలికైన విషయం కాదని మాధవి అన్నది. పిల్లలు ఆ మాట నిజమని రుజువు చేశాక రవిచంద్రే ఆ ప్రసక్తి తెచ్చాడు ఈసారి. భార్య ఇంకా డిప్రెస్డ్ మూడ్లోకి వెళుతుందేమోనన్న భయంతో, వాళ్ళకి ఇండియాతో రాకపోకలు ఉండాలంటే మనం అక్కడ ఉండడం ఒక్కటే మార్గం. నేను రిటైర్ అయినాక వెళ్దాంలే అన్నాడు. ఆ గొంతులోని భావం వింటూ ఆ మాటలు నమ్మలేదు మాధవి. వాలంటరీగా రిటైర్ అయి మీరు అక్కడికి వెళ్తే మీకెంతొస్తుంది అని తనే అన్నది భార్య. ఆ మాత్రం దారికొస్తున్నందుకు సంతోషించిన రవిచంద్ర, అది నిజమేగా, దానికన్నా ముఖ్యం పిల్లల్ని వదిలి మనం అక్కడ ఉండగలమా అని అన్నాడు. మన సమాజానికి ఎక్కువగా వెళ్ళడం, వీలైనప్పుడల్లా గుళ్ళకి వెళ్ళి సమయం గడపడం, నోములు, వ్రతాలు అంటూ ఎప్పుడూ ఏదో చేస్తూ ఉండడం, ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు విపరీతంగా చదవడం, చీరలు తప్ప ఇంకే రకమైన దుస్తులు ధరించకపోవడం లాంటివన్నీ మొదలుపెట్టాక పిల్లలు కూడా కాస్త పట్టించుకోవడం మొదలుపెట్టారు. చిన్నప్పటి కష్టాలు, వ్యంగ్యాలు, విసుర్లు, విసుగులు, చిరాకులు, సణుగుళ్ళు, పేచీలు, వంకలు అన్నీ పూర్తిగా పోవడమే కాక చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్న ఆ ముగ్గురు భారతదేశాన్ని గురించి తెలుసుకోవడానికే కానీ మధ్య మధ్య వెళ్ళి రావడానికి కూడా సుముఖంగా తయారయ్యారు. అందుకే తల్లిదండ్రుల వ్యతిరేక భావాలు, నిర్ణయాలు మొదట్లో పట్టించుకోకపోయినా తిరిగి భారతదేశం వెళ్ళిపోవాలనుకున్న ఆశతో ఉన్న తల్లిని తప్పు పట్టకపోగా సహకరించారు. అమ్మ చెప్పినట్లు ఇండియాలో కూడా ఇప్పుడు చాలా అధునాతనంగా, భోగంగా ఉండవచ్చు. మన వాళ్ళంతా అక్కడ ఎంత దర్జాగా ఉంటున్నారో మేము చూసొచ్చాం కదా. నువ్వు చెప్పినట్లుగా ఏడాదికోసారి వెళ్ళి 3-4 నెలలు ఉండొస్తే అమ్మకి మోసు తీరుతుందని మాకు అనిపించడం లేదు. నీకు 60 ఏళ్లు నిండాక మీరిద్దరూ వెళ్ళి అక్కడ కొన్నాళ్లు ఉంటే ఆ మోసు తీరుతుందేమోనని తండ్రికి సలహా కూడా ఇచ్చారు. ముందు మీకందరికీ పెళ్ళిళ్ళు కావాలి, అవి కాకుండా మేమెక్కడికి వెళ్లేది లేదు అని రవిచంద్ర వెంటనే తేల్చాడు. ఇంకొక ఆటంకం కొత్తేముంది అని మాత్రం అనుకుంది మాధవి. కానీ కళ్యాణం వస్తే ఆగదన్న సూక్తిని నిజం చేస్తూ 2 ఏళ్ల తేడాలో పెద్దవాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. ఆ తర్వాత ఇండియాలో 1.5 నెలలు ఉండి తిరిగొచ్చాక అసలు తిరిగి రావాలనిపించలేదు. కానీ తన కోసం తిరిగి రాక తప్పలేదన్న భార్యను చాలాసేపు సాలోచనగా పరికించాడు రవిచంద్ర. ఏదో 1 నెల విజిట్గా వెళ్ళి రావడం నాకు చాలా ఇష్టంగానే ఉంటుంది. కానీ పూర్తిగా అక్కడికే వెళ్ళిపోయి ఉండడం అంటే, ఇన్నేళ్ళు ఇక్కడ ఉండి ఇక్కడే స్థిరపడిపోయాక కష్టంగా అనిపించదా నీకు? ముఖ్యంగా ఎంత మారిందో, అంత మారని దేశం అది అని నువ్వే అన్నావు అని కొద్దిపాటి వింత గొంతుతో ధ్వనించకుండా ఆపలేకపోయాడు. తను కొద్ది ఆలోచన తర్వాత, ఎంత మారినా మనం అలవాటు పడ్డ పాత కొంత ఉంది, కావాలనుకునే క్రొత్త కొంత ఉంది అన్నది. నాకీ దేశంలో చచ్చిపోవాలని లేదు అన్నది హఠాత్తుగా. బ్లాక్మెయిల్ చేస్తున్నావా అన్నాడు తప్ప భార్య కోరిక గురించిన ప్రసక్తి పెంచలేదు. తాను ఆ ప్రసక్తి తెచ్చినా 3వ కొడుకు బాధ్యత తమకింకా పూర్తిగా తీరలేదని, ఆ పెళ్లి కూడా పూర్తి కానిదే దేశం వదిలి వెళ్లడం తమకు సమంజసం కాదని అంటాడని సందేహిస్తూ ఆ బాధ్యత ఎప్పటికి తీరేను? చింతిస్తూ గడపాలేమోనని తన పరిస్థితికి రాజీ పడే సమయంలో వరంలాగా వచ్చి తన ఆఫీసులో క్రొత్తగా చేరిన అమ్మాయి తనకు నచ్చిందని, పెళ్లి చేసుకోదలుచుకున్నానని చెప్పాడు 2వ కొడుకు. పెద్దలిద్దరిలాగా పూర్తిగా తను అనుకున్న రకం సంబంధం కాకపోయినా అభ్యంతర పెట్టేందుకేమీ కనిపించకపోవడానా
అదృష్టవంతురాలివి అని మాత్రం అందరూ అందించిన శుభాకాంక్షలు సంతోషంగానే అందుకుంది. అంతే సంతోషంగా తామిక ఇండియా తిరిగి వెళ్ళిపోవచ్చన్న వార్త భర్తకి అందించింది. తనకి మిగిలిన ఆఖరి అస్త్రం వాడక తప్పలేదు రవిచంద్రకి. ఇక్కడైతే మళ్ళీ ఎక్కడైనా పార్ట్ టైం వర్క్ చేయొచ్చని ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను, కానీ ఇండియాలో 60 ఏళ్ల వాడికి ఎవరూ పనివ్వరు. అక్కడ నాకంటూ కొత్తగా ఉండి ఇంట్లో ఏమీ చేయలేను. నాకు పిచ్చెక్కుతుంది. అప్పుడు పిల్లలు ముగ్గురు మాధవి తరపున మాట్లాడారు. రిటైర్ అయినాక కొలీగ్స్తో కలిసి పెదనాన్న మొదలుపెట్టిన బోర్డింగ్ స్కూల్ చాలా బాగుందని, నువ్వక్కడ ఎంత కావాలంటే అంత టీచ్ చేయొచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ జాబ్ తీసుకోవచ్చని పెదనాన్న అన్నాడని అమ్మ మాకు కూడా చెప్పింది. ఇక్కడ ఇంటికి ఇంక 2 ఏళ్లలో మార్టిగేజ్ అయిపోతుంది. ఈ 2 ఏళ్ళు మేము ఆ సంగతి చూస్తాం. పెదనాన్న వాళ్ల పక్క రోడ్డు మీద కొత్త ఇళ్ళు కడుతున్నారని, వాళ్ళింటికన్నా కూడా బావుందని, కావాలంటే తనొకటి వెంటనే నీకిప్పించగలడని పెదనాన్న అన్నాడు. మీరు సేవ్ చేసిన డబ్బుతో అది కొనొచ్చు. మా డబ్బు తీసుకోదలుచుకోకపోయినా మీకు ప్రతి నెలా వచ్చే డబ్బే బోలెడుంటుంది. మేం మిమ్మల్ని ఎక్కువగా చూడలేమన్న విషయం ఒకటే మమ్మల్ని బాధ పెడుతుంది. కానీ ఇక్కడైనా 3-4 నెలలకోసారి తప్ప ఎంతని కలుస్తున్నాం ఇప్పుడు? మీరు ఇండియా నుండి ఏడాదికోసారి ఇక్కడికొచ్చి ముగ్గురి దగ్గర 6 నెలలుండి వెళ్ళండి. మేమందరం కానీ ఒకళ్ళిద్దరం కానీ ఏడాదికోసారి ఇండియా వచ్చి 1-2 నెలలు ఉండొస్తాం. మిగిలిన 4 నెలలు మీరు తీర్థయాత్రల్లాంటివన్నీ చెయ్యండి. అవన్నీ అయినాక మీకు ఇండియాలో ఉండడం నచ్చలేదని తేల్చుకుంటే వెంటనే వచ్చేయండి. మీ ఇల్లు సిద్ధంగా ఉంటుంది. మేమెదురు చూస్తూ ఉంటాం అంటూ అన్ని ప్రశ్నలకి, సందేహాలకి, సంకోచాలకి సమాధానాలతో, పరిష్కారాలతో సిద్ధంగా కూర్చున్న ఆ ముగ్గురిని చూసి అదృష్టవంతురాలివి అని అందరూ అన్నమాట నిజమేనని దృఢంగా నమ్మింది మాధవి. ఎన్నో ఏళ్లపాటు పక్కవారింట్లో బాంబు పడ్డా పట్టించుకోనట్లుగా తన లోకంలో తనుండిపోయిన పెద్ద కొడుకు పెళ్ళయినాక రోజుకి 6 సార్లైనా ఫోన్ చేసి, అంతా నువ్వు చెప్పినట్లే చేసినా కూడా పులుసు చాలా గట్టిగా ఉంది, దాన్నిప్పుడు సాంబార్ అని పిలవాలా అంటూ 6 నెలల పాటు తల్లిదండ్రులకే కాక తెలిసిన తెలుగువారందరికీ వినోదం కలిగించిన కూతురు, దాదాపు కొంగు పట్టుకునే తిరుగుతూ పెరిగిన చిన్న కొడుకు అంత ఘనంగా ప్రవర్తిస్తారని అనుకోని ఆ తల్లికి కళ్ళనీళ్లు తిరిగాయి. అవి ఆనంద భాష్పాల్లోకి మార్చుకుని, ఇక్కడ దొరికి అక్కడ దొరకనివి ఏమీ లేవులే, ఆ పనికో ఆ వస్తువు కోసమో ఇక్కడ ఉండాలనుకునే అవసరం లేదు అన్నది. ఎంత ఆధునికంగా మారినా విలువల్లో, నియమాల్లో, పద్ధతుల్లో పాశ్చాత్య దేశాలని ఎంత అనుకరించినా తన స్వంతమైన సంస్కృతి సాంప్రదాయపు దీపాన్ని పూర్తిగా ఆరిపోకుండా చూసుకునే మాతృదేశం మనస్తత్వం ముందు దుమ్ము, ధూళి, ఎండా, దోమలు, ఇరుకు, శబ్దాలు, ఏ పని త్వరగా సాగించని ప్రభుత్వోద్యోగులు, చెప్పినా వినేవారు ఎవరూ లేకపోవడం అన్న విషయాలు ముఖ్యంగా తోచక ఉత్సాహంగా ప్రయాణ సన్నాహాలు మొదలుపెట్టారిద్దరు. గ్లాస్లోని రసం అయిపోవడంతో ఆలోచనల నుండి బయటపడి లేచి నిలబడ్డది. గదిని 4 పక్కలా పరికించింది ఒక్కసారి. ఇక్కడ వేటవసరమూ లేదిక అనుకుంది తృప్తిగా. 2 వారాల తర్వాత గరాజ్ తెరుచుకున్న చప్పుడు విని సర్దుతున్న సూట్ కేస్ పక్కకు జరిపి లేచి వచ్చింది మెట్లు దిగుతూ. అప్పుడే వచ్చారేం? ఆ నెలన్నర పూర్తి పనిచేస్తానన్నారుగా అంటూ భర్తకి ఎదురెళ్ళింది. డాక్టర్ రిచర్డ్సన్తో మాట్లాడాను. కోలన్ క్యాన్సర్ అని చెప్పాడు. కావాలంటే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళమన్నాడు. వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలట. తొందరగానే కనుక్కున్నాం కదా అన్నాడు. మామూలుగానే మాట్లాడ్డానికి విఫల ప్రయత్నం చేశాడు రవిచంద్ర. ఘటోవా మృత్పిండో వ్యణు రపిచ ధూమోగ్ని రచలః పటోవా తంతుర్వా పరిహరతి కిం ఘోర శమనం అని గంట క్రిందటే చదువుకున్న ఆదిశంకరుల బోధ అప్పుడు నిజమనిపించలేదు మాధవికి. యముడిని వారించడానికి అవేమీ పనికిరావని తనే స్వయంగా వెంట వెళ్ళిన సావిత్రి వారసురాల్ని. యమలోకం ముందు అమెరికా స్వర్గమే అని మాత్రం అనుకుంది. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.